విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం ద్వారా పరిస్థితి ఉంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా దాటవేత ధోరణి అవలంబించారు. మొన్నటి దాకా నిరుద్యోగులు ఆందోళన చేస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ఈ రోజు అసెంబ్లీ కాడికి వచ్చినటువంటి విద్యార్థి యువజన సంఘాలు ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తీసుకోనున్నాం. ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, అదేవిధంగా నిరుద్యోగ సమస్య పైన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, వైద్య రంగానికి కూడా సరైనటువంటి నిధులు కేటాయించాలని ఇలా అసెంబ్లీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని అక్రమంగా పోలీసులు దీన్ని భగ్నం చేస్తూ మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రజాస్వామ్యవాదులు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా విద్యారంగాన్ని 30% ఈరోజు 30% నిధులు కేటాయించాలని అదేవిధంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి స్పందించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. అదేవిధంగా హాస్టల్ సౌకర్యాలు కల్పించి సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే సీఎం గారు దీనిపైన స్పందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ